నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేం పట్టిన కుందేలకు 4 కాళ్ళే, తయారైతున్న ప్రాంతాల లెక్కలు. ముఖ్యమంత్రిని మర్చిపోయిన యంత్రాంగం, సారు సంతకం లేకుండానే నిధుల మంత్రాంగం. రెట్టింపవుతున్న కుక్కల విశ్వాసం, ప్రార్థన చేశాకే ఫలహార విందు. ప్రతిపక్షాల ఉత్తరానికి కొత్త చిక్కులు, అమెరికాకు పంపిన లేఖ బ్రిటన్లో ప్రత్యక్షం. రాష్ట్రాన్ని విడదీసి కలపండి, ఎన్సీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్. 15 ఆగస్టుకు ముస్తాబైన కొత్త శకటం, ఫస్ట్ ప్రైజ్ నాదే అంటున్న మల్లన్న. అనగనగనగా ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకి పెద్ద రాజ్యం ఉంటుందంట. ఆయన ఒక రోజు గుర్రం ఎక్కి రాజ్యం అంతా తిరుగుతాడంట. అయినా కానీ రాజుని మాత్రం ఎవరు గుర్తుపట్టారంట. ఎట్లుంది కథ? ఎప్పుడో 100 సంవత్సరం కిందట ముచ్చట్లెక్క అనిపిస్తుంది కదా. ఎప్పుడో కాదు, ఇప్పుడున్న రాజు పరిస్థితి కూడా అట్లనే ఉంది. కావాలంటే చూడుండ్రి. వారెవ్వా, మన రాష్ట్రం ముఖ్యమంత్రి అని ఒక పెద్ద మనిషి ఉంటాడన్న సంగతి ప్రజలు ఎట్లా మర్చిపోయినరో అధికారులు కూడా అట్లనే మర్చిపోయినరు. రాష్ట్రం లేదన్నా మంచి చేయాలన్నా చెడుపు చేయాలన్నా ఎవరిని అడగాలి? ఉన్నా లేకున్నా ఉండి లేకున్నా ముఖ్యమంత్రి సార్ని అడగాలి కదా. మరి మన నీటిపారుదల అధికారులు ఏం చేసిర్రో ఎరకైందా? జలయజ్ఞం కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకు దొరికిన కాడికి పైసలు వంచుతున్నారట. సర్కార్ ఖజాన్లకేని శారణ బిల్ల ఎటు పోవాలన్నా ముఖ్యమంత్రి సార్కే తెలియాలి. ఇది రూల్స్. మరి మన అధికారులు ముఖ్యమంత్రి సార్ అనేటాయన మనకి ఎవ్వరు లేరనుకున్నారో ఏమో కానీ మొత్తానికి కాంట్రాక్టర్లకు తోచిన కాడికి సాయం చేస్తున్నారట. తెలిసి తెలియక రూపాయి ఎక్కువ తక్కువ పడ్డదంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. కోట్ల రూపాయల జనం సొమ్ము కట్నం చదివించినట్టే చేస్తున్నారట. ఒక్క పోలవరం మీదనే 600 కోట్ల రూపాయల అదనపు కట్నం చదివిచ్చిర్రంటే పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోండి. అయినా ముఖ్యమంత్రి సారు మీరు పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండగానే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతలేనట్టుంది. కనీసం మీరు ఎవరన్న సంగతి మీ తాన పనిచేసే అధికారుల కన్నా ముందుగాల చెప్పుండ్రి సార్. ఇంకో ఏడాది అయితే దిగిపోయే టైం వచ్చింది. ఇప్పటిదాకా తమరి తిథి నక్షత్రాల గురించి మీ సర్కారును నడిపే అధికారులే తెలుసుకోలేకపోతున్నారంటే ఏమన్నట్టు? మొన్న నరేంద్ర మోడీ సార్ వచ్చినప్పుడు మీరు ఆయన మీద ఇరుసుకపడే ప్రయత్నం చేసిరు, కానీ ఏమైంది? ఇప్పుడు అధికారులే మీ మీద మీకు తెలియకుండా సర్కారును నడుపుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మీరు బలంగా కోరుకోనుడు ఎవ్వరు కాదంటలేరు సార్. మీరు ఎంత బలవంతులనే సంగతి కూడా జనానికి తెలియకున్నా అధికారుల కన్నా తెలియాలి కదా. మీరు మీ పనులుంటే అధికారులు వాళ్ళ పనులు ఉన్నారు. మీ సంతకం లేకుండానే ఖజానా ఖాళీ అవుతుందంటే ఏమనుకుంటారు బయట రాష్ట్రం వాళ్ళు? అందుకే పరిపాలన అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు సార్. మన దేశంలో లీడర్లు ఉన్న తానుండరు చెప్తుంటే. మోడీ సార్ తెరువుకి పోకుండ్రి అంటే అట్టెట్లయితుంది అని కాలు దిగుతున్నారు. వీళ్ళు లొల్లి పెట్టినప్పుడల్లా మోడీ సార్ మీద జనానికి మోజు పెరుగుతుంది. నరేంద్ర మోడీని అమెరికా గాలి మోటార్ ఎక్కకుండా చెయ్యాలి అని కోపంతో కొందరు ఉత్తరం రాస్తే అమెరికాకు పోవాల్సిన ఉత్తరము బ్రిటన్కు పోయిందంట. ఆ తర్వాత కథ ఇది. ఇన్నరా, మన మోడీ సార్ను అమెరికాకు రాకుండా అడ్డుకోనరి, ఆయనకు వీసా ఇవ్వకుండ్రి అని ఎక్కడెక్కడి పార్టీలోళ్ళు లొల్లి చేస్తుండగానే బ్రిటన్ పార్లమెంట్ వాళ్ళు నరేంద్ర మోడీ సార్కు రెడ్ కార్పెట్ వరిసిండ్రట. మోడీ గారు, మీ గురించి మాకు ఇన్ని రోజులు తెలియదు, మీ మీద కంప్లైంట్లు ఎక్కువై ప్రపంచం దృష్టిలో పడ్డాక నీ పనితనం గురించి మొత్తం తెలుసుకున్నాం. దయచేసి మా మాట మన్నించి మీ తెలివి అభివృద్ధి మంత్రాన్ని జరంత మా బ్రిటన్ పార్లమెంట్ వాళ్ళకి చెప్పరాదని బతిలాడుతున్నారట. చూడుండ్రికి ఎట్లున్నదో ముచ్చట. ఎర్ర జెండోళ్ళు ఏవో జెండోళ్ళు మోడీని మొత్తం ఆగం చేద్దామని అమెరికాలకు ఉత్తరం రాస్తే అంత గొప్ప మనిషిని బ్రిటన్ వాళ్ళు పిలిచే. అంటే కామ్రేడ్లు కక్ష సాధించుకుందామని చూస్తే బ్రిటన్ వాళ్ళు రెడ్ కార్పెట్ వరిసిండ్రు అన్నట్టు. అందుకే మోడీ సార్ను నక్కం దొక్కొచ్చినట్టుండు రాజకీయాలకు. మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుంది. అందుకే అంటారేమో దుష్మన్ గురించి మాట్లాడు కన్నా నోరు మూసుకొని కూర్చుండే బెటర్ అని. మోడీని ఇరుకున పెడదామని చూస్తే ఇంకా అంతకంటే ఎత్తుకెదగబట్టే. ఈడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
ఒకప్పుడు భారతదేశం వాళ్ళకి తెలివి లేదని పరిపాలన నేర్పిస్తామని చెప్పిన అంగ్రేజ్ వాళ్ళకే పరిపాలన ఎట్లా చేయాలనో నేర్పించేతందుకు పోతున్నారు మనోళ్ళంటే సంతోషపడవలసిన ముచ్చటనే కదా మరి ఇది. ఎత్తుకొని మొత్తుకున్నా ఇంటలేరు మన అధిష్టానం వాళ్ళు. మేం పట్టుకున్న కుందేలకు 4 అంటే 4 కాళ్ళు ఉన్నాయి అంటుండ్రు. కాదు 3 ఉన్నాయి అని ఎవరన్నా అన్నా 4 అని డిసైడ్ అయిపోయినరు. మీకోసం ఇప్పుడు కుందేలు కాలు ఒకటి నరకాలనా అని అడుగుతున్నారంట. అంటే ఇప్పుడు ఇది కుందేలు ముచ్చట కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని కొందరు, సమైక్య ఆంధ్రగానే ఉంచాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ముచ్చట అన్నట్టు. సరే తిలకించుర్రి. సురువైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఆమ్దాన్ ఉంది, సీమాంధ్ర ప్రాంతంలో ఎంత సంపాదన ఉంది, మొత్తం లెక్కలు తయారవుతున్నాయి. ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు, ఏ ప్రాంతం వాళ్ళు కప్పం ఎక్కువ కడుతున్నారని లెక్కలు తీస్తున్నారట. నిధులేడున్నాయి, నీళ్ళేడున్నాయి, నిల్వలేడున్నాయి, తరుగులేడున్నాయి, అంతా తయారు చేస్తున్నారు పెద్ద సాలరు. ఈ నడుమ ఎన్ని పంచాయతీలు పెట్టినా మాటలు మార్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రం ఏగం తగ్గుతలేదు. ఓ దిక్కు చర్చలు నడుస్తుండగానే ఈ లెక్కలు బయటికి తీస్తున్నారు ఇంకో దిక్కు. ఏ భూతద్దం పెట్టి చూసినా హైదరాబాద్ ఆమ్దానే ఎక్కువ కనిపిస్తున్నదట. ఎందుకంటే ఈడ ఎక్కడెక్కడ జనం బతుకుతున్నారు కాబట్టి ఎక్కువ పైసలు పుట్టుబడి హైదరాబాద్లోనే ఉందంటున్నారు. ఇదేం ఇప్పటి ముచ్చట కాదు కానీ నవాబుల కాలం నుంచే హైదరాబాద్ ఆమ్దాని బాగానే ఉందని తెలంగాణ వాళ్ళు అంటుంటే, సీమాంధ్రోళ్ళు మాత్రం మా ఊర్లకెళ్ళి తెచ్చి హైదరాబాద్లో రోడ్లు బాగా చేసినాం అంటున్నారు. ఈడ ముచ్చటేందంటే నిజాం నవాబు ఆ వెనుకట్నే ధనవంతుల జాబితాల పేరున్న మనిషట. ఈ కథ ఇట్లుంటే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లలో లెక్కలు తేల్చుడు కష్టమవుతున్నది అంటున్నారు. ఎందుకంటే ఏ పైసలు ఎవరియ్యి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో తెలుస్తలేదట. ఈ కథ అంతా పక్కకు పెడదాం. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రాలు నడుస్తూనే ఉంది. ఉద్యోగులు సమ్మెల కూర్చొనే ఉన్నారు. సర్కారు మేలుకొని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యోగులు సర్కారుకు తక్లీఫ్ కాకుండా చేస్తామని చెప్తూనే ఉన్నారు. ఇదంతా జరుగుతుండగానే ఎక్కడ లెక్కలు అక్కడ తీస్తున్నారంటే తెలంగాణ ముచ్చట ఇక ఆగదనే సంగతి ముద్దుగా అర్థమవుతుంది కాదు. అయితే కొన్ని డిపార్ట్మెంట్లలో లెక్కలు దొరకకుండా కాయిదాలు గాలబెడుతున్నారని తెలుసుకున్నారట తెలంగాణ వాళ్ళు. అటువంటి దాని మీద నజరేసి పెట్టినరట. చారణ బిల్ల తేడా వచ్చినా ఊకోవద్దనుకుంటున్నారట. ఎట్లయితుందో చూడాలి మరి. మా మల్లన్న మస్తు ఖుషి వచ్చిండి అలా ఆఫీస్కి. ఎందుకో ఏమో ఏం సంగతి అని అడిగితే చెప్తలేడు. మీదికెళ్ళి 1 గంట సేపు పర్మిషన్ కావాలని మాత్రం కోరిండు. ఏం కథనో ఏమో మనం కూడా చూద్దాం. అరే ఏమో ఇంజనీర్ వేషం కట్టినట్టుండు. ఇప్పుడే విలువద్దు, మొత్తం ఏం చేస్తారో చూసినాక విలుద్దాం. చేయని ఇక కొబ్బరికాయ కూడా కొడతాడేమో. అయ్యా మల్లన్న గారు. వాటరామ్లమ్మా. ఏందది? ఏది నువ్వు చేసే పని ఏందని? ఇది శకటం రామ్లమ్మా. శకటమా? అదేంది? అయ్యో 15 ఆగస్టుకి పరేడ్ గ్రౌండ్ లో ఉరికియారా? అదేనా ఇది? అవును రామ్లమ్మా. మరి ఏందెందో కట్టినవేంది దానికి? అయ్యో ఫస్ట్ ప్రైజ్ రావాలంటే జరంత అందంగా ఉండాలి కదా నా శకటం. ఇంతకీ ఏం కట్టినా ఒక్కసారి చూపి. అయ్యో దీంట్లో దాచుకునే తనకి ఏముంది రామ్లమ్మ. ఇగరా ఇగో ఇక్కడ కట్టినా, ఇగో ఇక్కడ కట్టినా, ఇగో ఇక్కడ దిగ్గు కట్టినా, ఇక ముంగట్టు ఉండనే ఉండి మొత్తం చుట్టుముట్టు కట్టినా రామ్లమ్మ. ఓ మనిషి ఏం రాసినావు దాని మీద? ఏమేమో తేడా కొడుతుంది. అయ్యో ఇలా తేడా ఏముంది రామ్లమ్మ? ఏం రాసినావు? ఏదొకసారి చదువు. కుంభకోణాలు, కూనీలు, రిక్తహస్తాలు, ధనయజ్ఞాలు, అశాంతి, అయోమయం, అస్థిరత్వం, ఢిల్లీ యాత్రలు, కరువు రక్కసి, ఆత్మహత్యలు, ఆర్తనాదాలు, ధరల పెరుగుదల, ఎరువుల కొరత, విద్యుత్ కోత, వింత పాలన. ఇంక ఇలా తేడా ఏముంది రామ్లమ్మ? ఆపో ఏంటి అవన్నీ? అయ్యో కొత్తగా అడుగుతావేంది రామ్లమ్మ?
ఏమో నాకైతే కొత్తగానే కనిపిస్తుంది నీ శకటం. ఇలా కొత్త ఏమున్నది, కరువు మన తాను ఉన్నదేనా? ఆత్మహత్యలు, ఆర్తనాదాలు, ధరల పెరుగుదల, ఎరువుల కొరత, విద్యుత్ కోత, వింత పాలన, ఇవన్నీ మన తాను ఉన్నాయే కదా. మరి దీనికి సృష్టికర్త ఎవరు? నేనే కదా తయారు చేసింది. ఏహే, శకటం కాదు, ఈ కరువులకు కాటకాలకు ఎవరు కారణమని అడుగుతున్నా. ఇక ఏంది ఆ సార్ ఫోటో కూడా పెట్టినా కదా. ఎవరు? మన ముఖ్యమంత్రి సారా? అవును. నీ శకటం పాడుగాను. ఎవరైనా చేస్తే ఏదైనా బొమ్మలు వేసుకపోతారు, లేదంటే మంచి మంచి చిత్రాలు గీసుకపోతారు, కానీ నువ్వేంది మళ్ళా నా ఈ కరువుల బండి పట్టుకపోతున్నావు? రాములమ్మ, లేని సుఖశాంతులు ఏడికెళ్ళి దేవాలి రాములమ్మ. అట్లా అని ఈ శకటం తీసుకపోతావా? మరి ఏం చేయాలి, ఉన్నది ఉన్నట్టు చూపిద్దామని తీసుకుపోతున్నా. పో నిన్న పెరడ్ గ్రౌండ్ లో కాదు కదా, ఆ పొలిమేర్లకు కూడా రానియరు. ఏం రాములమ్మ, ఎట్లా న్యాయం అవుతుంది నీకు? ఓ దిక్కు నా శకటానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను అనుకుంటుంటే అపశకన మాటలు మాట్లాడబడితివి. ఫస్ట్ ప్రైజ్ కాదు కానీ నీ శకటాన్ని లెక్క కూడా పెట్టరు. ఎందుకు పెట్టరు? ఆడ వచ్చేదెవరు అనుకుంటున్నావు? మన ముఖ్యమంత్రి సారు. అవును. మరి ఆయన పర్ఫార్మెన్స్ అంతా నీ శకటం మీద రాసుకొని తీసుకపోతే ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? రాములమ్మ, ఒక్కటైతే గుర్తుపెట్టుకో, నా శకటానికి తప్ప ఇంకా దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా లాభం లేదు. ఎందుకో? ఎందుకేంది, నా శకటానికి నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఉంటే పోనీ నాకంటే మంచి శకటం ఎవరన్నా తీసుకొస్తే వాళ్ళకే ఇవ్వను, నేను కాదంటున్నా. ఏమో మల్లన్న, నిన్ను మాత్రం అడిగి రానియరని అనుకుంటున్నా. అబ్బా, పొద్దుగాలనే నువ్వు అపశకన మాటలు మాట్లాడక రాములమ్మ. పో, నాదేం పోయింది? పో తీసుకుపోయి పెరడ్ గ్రౌండ్ లో పెట్టుకో. పో. పోతున్నది. చూసిండ్రా, ఇట్లుంటాయి మా మల్లన్న కథలు. ఏమన్నా చేసుకొని చెప్తే ఈనోళ్ళని చెడంగా చూడాలంటారు. అందుకే ఊరంతా ఒకటంటే ఊస్కన్లోడు ఇంకోటి అన్నట్టు ఓ దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్లు కుత ఉడుకుతుంటే నేను కూడా సలిగా ఆసుకుంటా అని వస్తున్నాడు ఇంకొక రాష్ట్రమైన. వచ్చినోడు రాక ఇంకొక కొత్త ముచ్చట తీసుకొని తమాషాకు తయారైండు. ఇక ఆయనకి ఏం చెప్తారో మీరే చెప్పుండ్రి, నేను చెప్తే ఆయనకు అర్థమైతలేదు. ప్లీజ్ మీ తానికే పంపిస్తున్నా, చెప్పుకోండి. ఓలమ్మ, సందట్లో సడేమి అంతే ఇదేనేమో ఏటో. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నారని తెలియగానే ఒక్కొక్క నాయకుడించి ఒక్కొక్క డిమాండ్ తీసుకొచ్చేస్తాడు. ప్రత్యేక రాయలసీమ అని సొకలు, అచ్చా అదేటి కాదు జయ్యాంధ్ర అని సొకలు, ఇదేటి కాదమ్మా సమైక్యాంధ్ర అనేసి ఒకలు, ఇదంతా పక్కనెడితే రాయల్ తెలంగాణ అనేసి ఇంకొకలు. ఇట్లా ఎవ్వరు తోచిందని చెప్పేస్తాండ్రు. మరి కొంచెంసేపు ఎంచి జనంలోకి వచ్చి ఓ గొండైపోతాండ్రు. ఇవన్నిట్లో ఎవరు గొడవెట్టేసినా కానీ అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. వీళ్ళని చూస్తే భలే ముచ్చటగా అనిపించినదో ఏటో, మహారాష్ట్ర ఎమ్మెల్యే ఒక అతను ఒక కొత్త డిమాండ్ తీసుకొచ్చాడు. ఉన్న విశాలకన డిమాండ్ అంటాండ్రు. ఏంత డిమాండ్ అంటారా? ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నదే చంద్రపూరు, గడ్చిరోలి ఈ జిల్లాల నుంచి తీసుకుపోయి తెలంగాణలో ఏటో తక్కువ ఉన్నట్టు కానీ తెలంగాణలో కలిపిమంటాండ్రట. ఇది ఇంకా గమ్మత్తుకు లేదు ఈ విషయము. ఈ ఊళ్ళోన పంపకలగానే పంచాయతీ ఇంకా తెగుతులేదంటే ఎన్సిపి ఎమ్మెల్యే ధర్మారావు బాబు అత్రం ఓ కొత్త విషయం చెప్తాడు. ఎలాగైతేనేమి అత్రం చెప్పిన విషయం అయితే అంతరా, ఇప్పుడు గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల నుంచి ముంబైకి వెళ్ళాలనుకుంటే కనీసం 10 గంటలైనా పడుతుందట. అదే హైదరాబాద్కి వెళ్ళాలంటే 4 గంటలే పడుతుందట. అది కాకుండా ఈ 2 జిల్లాల్లో తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారట. ఇంతేనేటి, ఇవిలగుంటే ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్నది కాబట్టి మమ్మల్ని కూడా నుంచి తెలంగాణలో కలిపిమని డిమాండ్ చేస్తాడు. చేసేసినాడు కానీ ఆయన ఇప్పుడు ఏం చేయగలమమ్మా? మరి యాంటోనీ కమిటీ అనేసి ఒకటి ఉన్నది కదా, వాళ్ళకు మన రాష్ట్రం విడిపోతే వచ్చే బాధలు ఆపసోపాల గురించి చెప్పిమనరు. ఒక్క మన రాష్ట్రం వాళ్ళు చెప్పించుకోవాలనా, లేక ఈ కొత్తగా తెర మీదకి వచ్చినాడే ఆత్రం ఆయన కూడా చెప్పించుకొచ్చా అనేది కేంద్రం ఓ పాలి మనకి క్లారిటీ ఇచ్చేది ఎంత బాగుండు. అచ్చే ఇవేటి కాదనుకుంటే ఓ ఆత్రం సారు ముందుగా అలా నువ్వు ఒక పని చేసు. ఏతంటే మన బొత్స సత్యబాబు లేడు, ఆయనకి ఓ సెల్ ఫోన్ ఉన్నది, దానికి SMS పంపు. ముందుగా పంపినవనుకో, ఆ తర్వాత నేను పిలుస్తారు, లేకపోతే లేదు. ఇందులో ఇంకొక ఇస్ము కూడా ఉన్నది. SMS వీలైతే తెలుగులో పంపే ప్రయత్నం చేసి, ఎందుకంటే మన సత్యబాబు సార్ గురించి మేము మళ్ళీ చెప్పినామనుకో అచ్చే అసలేం బాగుంటుంది కదేటి. మరి నువ్వే అర్థం చేసేసుకో.
అందరి వంత అయిపోయింది. ఇక శ్రీహరి సార్ వంత వచ్చింది. ఎలక్షన్లు దగ్గరికి రాగానే సినిమా హీరోలంతా ఏదో ఒక పార్టీలకు పోయి జనానికి పరీక్ష ఎట్లా పెడతారో ఇప్పుడు శ్రీహరి సార్ కూడా కుక్కట్పల్లి ప్రజలకు ఎగ్జామ్ పెడతా అంటున్నాడు. ఇంతకు సారు ఏ పార్టీ కరపత్రం మీద ప్రశ్నపత్రం తయారు చేస్తున్నాడో చూడాలి. రకరకాల సినిమా హీరోలందరూ నరేంద్ర మోడీ సార్ని కలవడానికి పార్క్ అయ్యే తోటల దగ్గర లైన్ కడితే మన సినిమా హీరో కమ్మో ఇళ్ళను అదే మన శ్రీహరి సారు చెయ్యి గుర్తు పార్టీలోకి వెళ్తా అంటున్నారు. ఈ సార్ కంటే ముందే విజయశాంతక్క ఆ పార్టీలోకి వెళ్ళింది. ఇప్పుడు శ్రీహరి సారు కుకట్పల్లి నియోజకవర్గం నుంచి చెయ్యుప్తా అంటున్నారు. ఈ సారు అన్నగారు హీరో పాత్రల కంటే విలన్ పాత్రలోనే ఎక్కువ గమ్మత్తు చేశారు కాబట్టి మా సీరియల్ నుంచి పోటీ చేస్తేనే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. అదిగాక కుకట్పల్లిలో ఇది వరకే జేపీ సార్ ఏలా ఊతున్నారు కాబట్టి ఈ చెయ్యి ఆ ఏల గొడవని ఆపుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుంటున్నారు జనం. సారు కుకట్పల్లిలో పాగా వేద్దాం అనుకున్నారు, బాగానే ఉంది. కానీ మరి అక్కడున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళేనంట. ఈసారేమో అక్కడికి వెళ్ళి మా హైదరాబాద్ మాటలు మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ లెక్కేదో తేడాగా ఉందని కొత్త మనిషిని ఎన్నుకున్నారే అనుకో. శ్రీహరి అన్న నీ కథ మళ్ళా సినిమాలో క్లైమాక్స్ కొత్తది చూడు. మరి నువ్వు రాజకీయాల్లో కొత్తానంటే వద్దంటలేదు, కానీ కొంచెం వెనక ముందు చూసుకొని రమ్మని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కటే అగో ఏంది అట్లా చూస్తున్నారు? మళ్ళా కుక్కల ముచ్చటనే చెప్తున్నది. మనం కుక్కల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ముందుగా కటే అంటాం కదా, అందుకే ఇవాళ కూడా అన్నా. అయితే ఇవాళ కుక్కలు మొన్నటి కుక్కలు లెక్క ఆపరేషన్ చేయించుకున్న కుక్కలు కాదు, మనుషుల కంటే మంచిగా బతుకుతున్నాయి. చూడుండ్రి, చూసి నవ్వుకోండ్రి కాదు నేర్చుకోండ్రి. ఎవరన్నా తిక్కలు పని చేస్తుంటే ఏమని తిడతారు? నీకంటే కుక్కల నయం రా అని తిడతారు కదా. నిజమే, మరి కుక్కలే నయమని నిరూపిస్తున్నాయి కూడా. ఏ ముచ్చట్లనో ఎరికేనా? ఇప్పుడు ఈ కర్రె కుక్కను చూడుండ్రి. ముందుగాల దాని ముంగటే గిన్నె పెట్టిండ్రు, అందులో మంచిగా గుమగుమలాడే తిండి పెట్టిండ్రు, కానీ అది తింటలేదు. చూడు ఎందుకు తింటలేదో తెలుసా? అది ప్రార్థన చేస్తుంది. ఇగో ఈ 4 కుక్కలు కూడా అంతే, ముంగట గిన్నెల నిండా తిండి పెట్టుకొని చూస్తున్నాయి కానీ తింటలేవు. అయితే అవిటి యజమాని ప్రార్థన మంత్రం చదువుతాడు, అవి తలకాయలు 4కేసి దేవుణ్ణి మొక్కుతాయి. ప్రార్థన అయిపోగానే ఎవ్వరు గిన్నెలాలు మూతిపెట్టి తింటారు అన్నట్టు. Say their prayers before they eat. Thank you, Jesus, for the food we're about to eat, Mom and Dad, the balls we played, General Lee, the Confederacy, and Mr. Oliver. In Jesus' name we pray, amen. Okay. ఈ కుక్కలు చూడు, మన ఊర్లో పండి తిరిగే కుక్కలు చూడు. కూడు చిప్పలేసేదాకా కూడా ఆగమన్నా ఆగే మన ఊర్లే కుక్కలు. ఎగబడి ఆఖరికి చిప్పనే కింద పడేస్తాయి. ఊర్లల్లో బూకర్ కుక్కలకు ఈ కుక్కలకు ఎంత తేడా ఉన్నదో చూడుండ్రి. ఈ కుక్కలే కాదు, ఏ కుక్క అయినా సరే మొదల నుంచి పెంచిన తీరును బట్టే మెసులుకుంటాయి. మనుషులు ఏది చెప్తే అవే వింటాయి. అందుకే కుక్కకున్న విశ్వాసం కూడా మనుషులకు ఉండదు అంటారు. మీ ఇళ్ళ కుక్కలుంటే కూడా ఇటువంటి పని నేర్పుండ్రి, అట్లనే మెసులుకుంటాయి. Pray for your food. Okay. Ready? Thank you, Jesus, for this food. Thank you for this day. We pray you bless this food. In Jesus' name, amen. Okay, Shebang, if you want that big juicy bone, you have to say grace. Say your prayers. Say your grace. Okay.